ఆయన చెప్పిన బాధ్యతని సక్రమంగా చేయలేదు కాబట్టి ఈసారి తన సొంత రక్తాన్ని, తన సొంత కుమారుడినే ఈ లోక పాపాల కొరకు బలి అవ్వడానికి లోక రక్షకుడిగా పంపించాడు. ఆయన ఏం చేశాడు? ఆయనకి ఇచ్చిన బాధ్యత నెరవేర్చాడా లేదా? అలాగే నెరవేర్చాడు కాబట్టి 2000 సంవత్సరాల క్రితం జరిగినా కూడా ఈ రోజుకి కూడా మనం దాన్ని గుర్తు చేసుకొని ప్రతి గుడ్ ఫ్రైడే ఇంత ఘనంగా ఉపవాసంతో కొంతమంది చాలా శ్రద్ధ భక్తులతో చేస్తున్నాం. అదే అతను కూడా నెరవేర్చలేదు అనుకో, మనం చేసుకుంటామా? అసలు గుర్తు చేసుకుంటామా? అలా ప్రతి ఒక్కరు కూడా తనకి ఇచ్చిన బాధ్యతను నెరవేర్చాలి. అయితే బైబిల్ గ్రంథంలో ఇంకో వ్యక్తి ఉన్నారు, అతను కూడా దేవుడు ఎన్నుకొని తనకు కూడా ఒక బాధ్యతను అప్పచెప్పాడు. అతను ఎంతవరకు దాన్ని నెరవేర్చాడు, ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళాడు అనేది మనం చూద్దాము. అయితే ఆదాము నెరవేర్చలేదు కాబట్టి మనందరి మీదకి పాపం వచ్చింది. అయితే ఒక వ్యక్తికి ఒక ప్రవక్తకి ఒక బాధ్యతను అప్పచెప్పినప్పుడు అతని వల్ల ఏం లాభం జరిగింది, అతను ఎంతవరకు నెరవేర్చాలని చూద్దాం. సంఖ్యాకాండము 4వ అధ్యాయము 10వ వచనం. దానిని దాని ఉపకరణములన్నింటినీ నిర్గమకాండము 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునిపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవునకు నోరిచ్చిన వాడెవడు? మోగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గ్రుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయింది, నీవు ఏమి పలుకోవలసినది నీకు బోధించినదనని అతనితో చెప్పాను. చాలండి. అయితే మోషేకి ఒక బాధ్యత అప్పగించాడు. ఏంటది అంటే ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడం. అప్పగించినప్పుడు మోషే ఏమన్నాడంటే, ప్రభా, నీకు తెలుసు, మొదటి నుంచి నువ్వు నన్ను చూస్తున్నావు, నేను అంత మాటగారిని కాదు, అలాగే నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, నేను ఎట్లా చేయను ఈ పని, నేను చేయలేను ప్రభా, నా వల్ల కాదు అన్నప్పుడు యెహోవా ఏమన్నాడంటే, మానవులకు నోరిచ్చిన వాడిని నేను, అలాగే మోగవాడినే కానీ, చెవిటిగానే కానీ, దృష్టి గలవాడినే కానీ, గుడ్డివాడినే కానీ పుట్టించిందే నేను చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు, నేను చెప్పింది చెయ్యి, నీకు అప్పచెప్పిన బాధ్యత నువ్వు చెయ్యి, నేను నీకు తోడున్నాను కదా, నీకెందుకు భయము, నీకెందుకు భీతి అని చెప్పి ప్రభువారు యెహోవా తండ్రి ఇక్కడ ధైర్యం చెప్తున్నాడు అనమాట. నేను నీకు ఇచ్చిన బాధ్యతని నువ్వు ధైర్యంగా నెరవేర్చు, నీకు నేనున్నాను వెనక అని చెప్పి అతనికి ధైర్యం చెప్తున్నాడు. నీకు బోధించదని నీవు ఏమి పలుకవలసింది నీకు బోధించదునని అతనితో చెప్పాడనమాట, మోషేతో. మోషేకి ధైర్యం చెప్పి పంపించినప్పుడు మోషే అట్టి ప్రకారముగా ఆయన చెప్పిన బాధ్యతను స్వీకరించడానికి ఇష్టపడి ముందుకెళ్ళాడు. చాలా వరకు ముందుకెళ్ళినప్పుడు మధ్యలో కొన్ని శోధనలు ఎదురైనప్పుడు, ప్రభా, నువ్వు చెప్పావని నీ బాధ్యత నేను తీసుకున్నాను, నాకు ఈ శోధనలు ఏంటి, ఈ బాధలు ఏంటి, అసలు నాకే ఎందుకు ఈ బాధ్యతను ఇచ్చావు, నేను ఎంతవరకు అని మోయను, నా వల్ల కావట్లేదు, నేనేం చెయ్యను అని చెప్పి బాధపడినప్పుడు మరలా యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 11వ వచనం. మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు సరే చెప్పు కాగా మోషే యెహోవాతో ఇట్లా నేను నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షం రానియక ఈ జనులందరి భారము నా మీద పెట్టనేలా నేనే ఈ సర్వజనమును
గర్భమున ధరించుదునా, నేనే వీరిని కట్టిన పాలిచ్చిన పెంచెడు తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులను ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని మీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు. చాలండి. అయితే ఏం చేస్తున్నారంట ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారంట, మాకు మాంసం కావాలని ఏడుస్తున్నారంట. ఏడ్చి మొరపెడుతున్నారంట. మొరపెడుతున్నప్పుడు మోషే ఏమన్నాడంటే, ఏంటి ప్రభా నాకెంత బాధ్యతను ఎందుకు ఇచ్చావు? వీళ్ళందరినీ నేనేమన్నా కన్నానా? నేనేమన్నా పాలు ఎత్తుకొని పెంచాలా? నేనేమన్నా పాలిచ్చి పెంచానా? వీళ్ళ తండ్రులకి నువ్వు మాట ఇచ్చావు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి మమ్మల్ని తీసుకెళ్తానని. దానికోసం నన్నెందుకు బలి చేస్తున్నావు అయ్యా? నన్నెందుకు ఇంత బాధ పెడుతున్నావు? వీళ్ళ భారం అంతా నా మీద మోపేదేంటయ్యా? వీళ్ళేమో చూస్తే ఏడుస్తున్నారు, నాకు మాంసం కావాలి, ఒకసారి నాకు నీళ్లు కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలని. ఈ అరణ్యంలో నేనెక్కడ తెచ్చి పెట్టాలని చెప్పి మోషే బాధపడుతున్నాడంట. బాధపడుతున్నప్పుడు ప్రభు అయిన యెహోవా దేవుడు ఆయనతో మళ్ళీ ఎట్లా అంటే, మోషేతో యెహోవా దేవుడు మన ఒక ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడుకుంటామో అట్లా ముఖాముఖిగా ప్రతి దాంట్లోనూ ఆయనతో స్వయంగా మాట్లాడుతూ వచ్చాడనమాట. ఎందుకు? ఆయన మాటకి లోబడి ఆయన ఇచ్చిన బాధ్యతను భారమైన, బరువైన, కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా ఆయన మోసాడు. ఆ బాధ్యతను మోసాడు కాబట్టి యెహోవా దేవుడు ఆయన మోషేని ఏమన్నాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని చెప్పి, నమ్మకమైన వాళ్ళకు మాత్రమే బాధ్యతలు అప్పగిస్తారు. ఎవరైనా కానీ నమ్మకం లేని వారికి ఏ బాధ్యత అప్పచెప్పరు. ఆ నమ్మకాన్ని ఎవరైతే నిలబెట్టుకుంటారో వాళ్ళు తుది వరకు దేవునిలో సాగిపోతారు, ఆశీర్వదించబడతారు. ఇశ్రాయేలు ప్రజల్లో చాలా మందిని మొదట స్టార్టింగ్ లో 6 లక్షల మంది 6 లక్షల కాల్బలాన్ని దేవుడు మరి ప్రేరేపించినప్పటికీ అక్కడ పాలు తేనెలు ప్రవహించు కానాను దేశంలో ప్రవేశించిన వారు కొంతమంది మాత్రమే. ఎందుకంటే మధ్యలో చాలా డీవియేషన్స్ వస్తాయి, చాలా కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అవి వచ్చినప్పుడు చాలా మంది సైడ్ అయిపోతారు. కానీ చివరి వరకు ఉండేది ఎవరో వాళ్ళే. ఆ అంతిమ యాత్రలో ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించడానికి అర్హులుగా ఉంటారన్నమాట. అలాగే సంఖ్యాకాండము 14:11 చదవండి. యెహోవా ఎన్నాళ్ళ వరకు మీ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలన్నింటినీ చూచి నన్ను నమ్మకయుందురు. నేను వానికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పక చాలమ్మా. అయితే అప్పుడు ఏం చేశాడంట, ప్రభు యెహోవా దేవుడు మోషేను ఓదార్చాడు. మోషే దిగులు పడినప్పుడు వీళ్ళు ఏంటి ఎంత ఇసుకిస్తున్నారు ఈ ప్రజలని. కానీ తర్వాత దేవుడికే కోపం వచ్చిందంట. ఎన్ని చేసినా, ఎన్ని సూచక్రియలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని స్వస్థతలు చేసినా, ఏం చేసినా కొంతమంది ఏం చేస్తారంటే గ్రహించరు. వాళ్ళకి ఈ జన్మలో గ్రహింపు అనేదే రాదు. అలాంటి వాళ్ళని చూసి విసిగిపోయి వీళ్ళందరినీ ఒక్క దెబ్బకి తెగులు చేత నేను నశింపచేసేసి, అవసరమైతే మోషే నీ ద్వారా ఇంతకన్నా బలమైన జనాంగాన్ని నేను పుట్టిస్తాను, వీళ్ళందరినీ నశింపు చేసేస్తాను, నేను విసిగిపోయానని చెప్పి యెహోవా దేవుడు అన్నప్పుడు మోషే అన్నారంట. అసలు ఇవన్నీ చదువుతుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అయితే మోషే అన్నారంట, ప్రభువా నువ్వు మాట ఇచ్చావు కదా, ఐగుప్తు దేశంలో నుంచి వీళ్ళని బానిసత్వం నుంచి విడిపించి తీసుకొచ్చావు కదా,
నువ్వు ఈ అరణ్య మార్గంలో నడిపించడము, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నిలుచుండి వీరిని కాచి కాపాడడం, వీళ్ళకి చేయాలని కూడా అన్ని ఐగుప్తు దేశంలో వాళ్ళు అన్ని దేశాల వారు విన్నారు కదా. ఇప్పుడు నీవే వీళ్ళని నశించేస్తే నీ నామానికి అవమానకరం. మీ దేవుడు నశింపజేయడానికే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చాడని అనుకుంటారు. నీ నామానికి అవమానకరం అయితే ఇవి ఒక్కసారి క్షమించు ప్రభువా, క్షమించి వీళ్ళని నడిపించని చెప్పి బతిమలాడుకున్నాడంట మోషే. అట్లా అంతవరకు దేవుడినే ఓదార్చి అలా కాదు అని చెప్పినప్పుడు యెహోవా దేవుడు మోషే మాట విన్నాడంట. మామూలుగా అయితే దేవుడి మాట మనం వినాలి, కానీ దేవుడే ఒక భక్తుడి మాట, ఒక ప్రవక్తుడి మాట విన్నాడు. ఆయన ఏర్పరచుకున్న మనిషి ఒక సలహా ఇస్తే తీసుకున్నాడు. ఎప్పుడు ఆయన నమ్మకంగా బాధ్యత కలిగి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఎవరైనా మనం చెప్పిన పనిలో బాధ్యత కలిగి ఉంటే వాళ్ళు చెప్పిన సలహా మేము తీసుకుంటాం. ఎందుకంటే ఇతను మంచి వ్యక్తి, ఇతను ఏదైనా చెప్తే కరెక్ట్గా ఉండిద్ది, ఇతను తప్పుడు వ్యక్తి కాదన్నప్పుడు అతని సలహా మనం తీసుకుంటాం. అలాగే యెహోవా దేవుడు మోషే యొక్క సలహా తీసుకున్నాడంట. ఎందుకు? బాధ్యతగా ఆయన పని చేస్తున్నాడు కాబట్టి తీసుకొని అలాగే కొంతవరకు ఇశ్రాయేలు ప్రజల్ని నశింపజేసినప్పటికీ ఎవరైతే న్యాయంగా యథార్థంగా ఆయన సన్నిధిలో ఉన్నారో వాళ్ళని పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి యెహోవా దేవుడు నడిపించాడు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇద్దరు వ్యక్తులు, ఒకళ్ళు ఆదాం, ఆయన చెప్పిన బాధ్యతను నిర్వర్తించకుండా సర్వమానవాళికి పాపాన్ని అంటించాడు. ఇంకో వ్యక్తి మోషేకి ఒక బాధ్యత ఇస్తే ఆయన బాధ్యతగా ప్రవర్తించి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించి బానిసత్వం నుంచి పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి నడిపించారు. అలాగే మూడో వ్యక్తి యేసుప్రభువు, ఆయనకి లోక అందరి కొరకు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు వాళ్ళ పాప క్షమాపణ కొరకు బలియాగంగా దేవుడు మరి ఈ లోకానికి పంపించినప్పుడు అంతటి గొప్ప భారాన్ని ఆయన మీద మోపుకొని ఆ యొక్క బాధ్యతను ఆయన నెరవేర్చారు. ఈ ముగ్గురు వ్యక్తుల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అలాగే మనకు కూడా ఒక బాధ్యతనిచ్చాడు ప్రభు దేవుడు. మొదటిగా ఎన్నో బాధ్యతలు, ఎన్నో మంచి మాటలు, మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి దేవుని సన్నిధిలో అనేవి చాలా వరకు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అయితే మొదటిగా మనం ఆచరించాల్సిన ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత గురించి చెప్పి నేను ముగిస్తానండి. లేవీకాండము 26వ అధ్యాయము 2వ వచనం. మనందరికి ఇచ్చిన బాధ్యత ఇది. లేవీకాండము 26వ అధ్యాయము 2వ వచనం చదవండి. నేను నియమించిన విశ్రాంతి దినమును మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. నేను యెహోవాను, మీరు నా కట్టలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాకుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగజేసేదను. మీరు పండుకొన్నప్పుడు ఎవడును మిమ్మును భయపెట్టడు. ఆ దేశంలో దుష్టమృగములు లేకుండా చేసేదను. మీ దేశంలోనికి ఖడ్గము రాదు. మీరు మీ శత్రువులను తరిమెదరు. వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. మీలో 5గురు 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. ఎలయనగా
మిమ్మల్ని కటాక్షించి నీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధన స్థాపించేదను. ఏంటంట ఇవన్నీ ఏం చేస్తే జరుగుతాయి అంట? నేను నియమించిన విశ్రాంతి దినమును మీరు ఆచరింపవలను. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంట? విశ్రాంతి దినాన్ని మనం ఆచరించినప్పుడు. తర్వాత నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను. నేను యెహోవాని. ఏం చెప్పారు? పరిశుద్ధ దినాన్ని ఆచరించి నా పరిశుద్ధ మందిరమును సన్మానించినప్పుడు ఇవన్నీ మీ పట్ల జరుగుతాయి అంట. ఏం జరుగుతాయి అంట? నా కట్టడలను నడుచుకొని నా ఆజ్ఞను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించి అన్న మీ వర్షాకాలంలో మీరు వర్షించెదరు, భూమి పంటలు మీకు ఇచ్చును, మీ పొలము చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండులు కాలం వరకు, ఒక సీజన్ వస్తుంది కదా, సీజన్ అయిపోయే వరకు కూడా మీ చెట్లు ఫలిస్తూనే ఉంటాయంట. ఒక కాపు రెండు కాపులతో ఆగిపోవంట. మీ వర్షాకాలం వచ్చినప్పుడు మీరు వర్షిస్తారు. అలాగే ఇక్కడ చూసినట్లయితే మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడుదురు, మీలో 5 100 మందిని తరిమెదరు. 5 ఎంతమందిని తరుపుతారంట? 100 మందిని. అంత శక్తిని అంత బలాన్ని మనకి ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? పరిశుద్ధ దినాన్ని ఆచరించినప్పుడు. పరిశుద్ధ దినాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా మీరు 6 రోజులు మీరు శ్రమపడి 7వ రోజు విశ్రాంతి దినాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఆచరించాలి. ఆచరించని వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా దీని కింద ఉంది, చదువమ్మా. నువ్వు ఎక్కడ ఆపావో దాని కింద ఉంది, 12వ. నా మందిరమును ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడినై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మును రప్పించిది. నేను మీ దేవుడినైన యెహోవాను. నేను మీ కాడికి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడచేసిది. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడలను నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక నా నిబంధనను మీరినట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకొని ఎడలను నేను మీకు చేయనిదేమనగా మీ కన్నులను ఇక్కడి నుంచి అందరూ శ్రద్ధగా వినండి అమ్మా. ఎందుకంటే 7వ దినము విశ్రాంతి దినము ఆచరించని వాళ్ళందరూ శ్రద్ధగా వినండి. ఆచరించని వాళ్ళు మరొకసారి ఆచరించడానికి, ఆచరించకపోతే ఇప్పటి వరకు ఆచరిస్తే ఏం జరుగుతుందో, ఎలా దీవిస్తాడో, మీ వర్షాకాలంలో మీరు ఎలా వర్షిస్తారో, మీరు ఎలా ఫలిస్తారో, మీరు ఏమేమి పొందుకుంటారో, 5 మంది 100 మందిని తరిమే శక్తినిస్తానని అన్నీ చెప్పాడు కదా. అయితే ఈ ఆచరణపై వాళ్ళకి ఏం జరుగుతుంది? ఇక్కడ నుంచి వస్తుంది. మీ కన్నులను క్షీణింప చేయనట్టు, ప్రాణమును ఆయాసపరచినట్టు, తాప జ్వరమును క్షయరోగమును మీ మీదకి రప్పించదను. మీరు విత్తనములు మీకు వ్యర్థములగును. మీ శత్రువులు వాటి పంటలను తినిదరు. నేను మీకు పగవాడనగుదును. మీ శత్రువుల ఎదుట మీరు చంపబడదరు. మీ విరోధులు మిమ్మల్ని ఏలెదరు. మిమ్మను ఎవరును తరమకపోయినను మీరు పారిపోయేదరు. ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మును దండించెదను. మీ బలగర్వము భంగపరిచి
ఆకాశము వెలుమలను భూమి ఎత్తడి వలను ఉండ చేసేదను. మీ బలము ఒడిగిపోవును, మీ భూమి ఫలింపకుండును, మీ దేశ వృక్షములు ఫలమీయకుండును. చాలు. విశ్రాంతి దినం ఆచరించకపోతే ఈ యొక్క శాపాలన్నీ కూడా మనము అనుభవిస్తామంట. ఏది 6 దినాలు మనం శ్రమపడి 7వ దినం విశ్రాంతి దినం దేవుని దినము దేవునికి ఇవ్వకుండా ఉంటే కనుక ఈ యొక్క ఇక్కడ చదివిని అన్ని మనం కళ్ళు క్షీణించిపోతాయంట, శరీరం క్షీణించిపోతాయి. అయినా కూడా కొంతమంది తెలుసుకోరు. విపరీతమైన జ్వరం కలిగిస్తానంటున్నాడు. అట్లా అనేకమైన తెగుళ్ళు మనకి మనం సంపాదించిన సంపాదన ఏదైతే మనం 6 దినాలు శ్రమించి 7వ దినంలో కూడా శ్రమించి కష్టపడి సంపాదిద్దాం అనుకుంటామో మన కష్టార్జితం అందరంతా లోకులు తింటారంట, మనం అనుభవించమంట, మన శత్రువులు అనుభవిస్తారంట. కాబట్టి దేవుని యొక్క దినాన్ని, పరిశుద్ధ దినాన్ని, విశ్రాంతి దినాన్ని మనము ఆచరించాలని ప్రభు మనందరికీ కూడా ఒక బాధ్యతను అప్పగించాడు. ఆ యొక్క బాధ్యతను మనందరం కూడా గుర్తుపెట్టుకొని దేవుని సన్నిధిలో ప్రతి ఒక్క విశ్రాంతి దినాన్ని శ్రద్ధతో భక్తితో ఆచరిస్తాము. దేవుని యొక్క మేలును పొందుకుంటాము. దేవుని యొక్క శాపాన్ని ఆయన కోపాన్ని కాకుండా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మేలుల్ని విశ్రాంతి దినం ఆచరించి మనందరం పొందుకుందాము. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుగాక.